బ్రేకింగ్ న్యూస్. మొత్తానికి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయాడంటూ అక్కడి మిలిటరీ వ్యవస్థ అధికారికంగా ప్రకటించింది. అలాగే మీడియా నుంచి కూడా చాలా న్యూస్ బయటకు వచ్చింది. ప్రస్తుతం ఇరాన్లో ఖమేనీకి సంబంధించిన అంత్యక్రియలు జరుగుతున్న విజువల్స్ అన్ని కూడా మనం స్క్రీన్ పైన చూడొచ్చు. ఐతుల్లా ఖమేనీ తను సుప్రీం లీడర్గా ఇరాన్లో ఎదిగాడు. 38వ వారసుడు. ఇతను ఇజ్రాయెల్ యుఎస్ చేసిన దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. ఎక్కడో బంకర్లో దాక్కున్నా సరే వెతికి మరి యుఎస్ అలాగే ఇజ్రాయెల్ ఇతన్ని హతమార్చింది. ఇతనితో పాటు వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఖమేనీ కోడలు అలాగే ఖమేనీ భార్య మనవరాలు మొత్తం నలుగురు ఏదైతే ఈ క్షిపణులతోటి దాడి చేశారో, ఈ డ్రోన్ల క్షిపణులతో దాడి చేశారో అక్కడ వీళ్ళు ప్రాణాలు విడిచారు అంటూ కూడా చెప్తున్నారు. అలాగే ఇజ్రాయెల్కి సంబంధించిన మజూద్ అనే గూఢచారి వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళు కన్ఫర్మ్ చేశారు వాళ్ళు చనిపోయారా లేదా, అవి వాళ్ళ బాడీసా కాదని వాళ్ళు కన్ఫర్మ్ చేసినట్టుగా కూడా చెప్తున్నారు. అండ్ మరొక పక్క అతను చనిపోలేదు, బ్రతికే ఉన్నాడంటూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ కొంతమంది. ప్రజెంట్ అక్కడ అంత్యక్రియలు అయితే నడుస్తూ ఉన్నాయి. దాదాపు 40 రోజుల పాటు సంతాప సభ జరిగే అవకాశం కూడా ఉంటుందని చెప్తున్నారు. అండ్ మరికొంతమంది ఏం చెప్తున్నారంటే ఇరాన్ కావాలనే అతను బ్రతికున్నా సరే చనిపోయేటట్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ అమెరికా ఎయిర్ క్రాఫ్ట్స్ తో అటాక్ చేసే ప్రయత్నం చేస్తుంది. చాలా వరకు కూడా పూర్తిగా నేలమట్టం చేసే ప్రయత్నం చేస్తుంది. దానికి తోడు ఇజ్రాయెల్ కూడా పూర్తి స్థాయిలో టెహరాన్ అనే ప్రాంతాన్ని ధ్వంసం చేసేందుకు సిద్ధమైంది. ఇప్పుడు వేరే దారి లేదు. అలాగే యుఏఈ, ఖత్తర్, బహ్రెయిన్ ఇటువంటి ప్రాంతాల నుంచి కూడా అటాక్ చేసే ప్రయత్నం చేస్తుంది అమెరికా. కొన్ని వేల మంది సైనిక స్థావరాలు కూడా అక్కడ ఉన్నారు, వేల మంది సైనికులు అక్కడ ఉన్నారు. సో ఇరాన్కి వేరే దారి లేదు. ఒకటి చేతులు కట్టుకుని వారికి లొంగిపోవటం, లేదా పోతే మా ప్రాణాలు పోతాయని వారితో యుద్ధం చేయటం. అయితే మేము యుద్ధమే చేస్తా ఉంటున్నారు ఇరాన్. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా పూర్తిగా అక్కడ నష్టం జరుగుతుంది. ఇంకా ఇదే యుద్ధ వాతావరణం ఇంకొక 3 రోజులు జరిగితే అసలు మ్యాప్లో ఇరాన్ అనేది కనిపించకుండా పోతుంది. అయినా సరే మేము వెనక్కి తగ్గమని చెప్తున్నారు. ఈరోజు అంత్యక్రియలు పూర్తి చేసుకున్నారు. అలాగే కొన్ని గంటల్లో మరొక సుప్రీం లీడర్ని ఎన్నుకొని ఉన్నారు. దానికి ఐఆర్జీసీ మద్దతు తప్పనిసరిగా కావాలి. ఇరాన్కి సంబంధించిన మిలిటరీ వాళ్ళ మద్దతు కంపల్సరీగా కావాలి. మరి వాళ్ళ మద్దతు ఇప్పుడు ఎన్నుకోబోయే ఆ సుప్రీం లీడర్కి దొరుకుతుందా లేదా? ఎందుకంటే అతను రెండవ కొడుకు ఎవరైతే ఐతుల్లా ఖమేనీ చనిపోయాడో అతను రెండవ కొడుకు, అతను ఖమేనీ వారసుడు మజ్తబా ఖమేనీ. అతన్ని సుప్రీం లీడర్గా అతనితో ప్రమాణం స్వీకారం చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఇరాన్లో ఒక పక్క ఇంత యుద్ధ వాతావరణం ఉంటే మరొక పక్క ఇరాన్లో వీళ్ళకి వ్యతిరేకంగా కొంతమంది నిరసనలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే హైజాబ్. గతంలో ఈ హైజాబ్ సరిగ్గా వేసుకోనందువల్ల వల్ల కొంతమంది స్త్రీలని నడి రోడ్డు పైన ఉరి తీసిన సంఘటనలు కూడా ఇరాన్లో జరిగాయి. దీనికి కారణం ఖమేనీ వాళ్ళు చేస్తున్న ఆ దుష్ట పరిపాలన వల్లే ఆ రకంగా చాలా మంది అమాయక ప్రజలు చనిపోయారు. స్త్రీలు ముఖ్యంగా చాలా ఇబ్బంది పడ్డారు. ఫ్రీడమ్ లేకుండా పోయింది, స్వేచ్ఛ లేకుండా పోయింది అని చాలా నిరసనలు, వ్యతిరేకలు, ధర్నాలు చాలా జరిగాయి. అయితే ఖమేనీ చనిపోయిన తర్వాత నిజంగా ఇరాన్ శాంతి చర్చలకు వస్తారని చెప్పేసి అనుకున్నారు అందరూ కూడా. అయితే శాంతి చర్చలకు రాలేదు. సుప్రీం లీడర్ని ఎన్నుకుని మేము అటాక్ చేయబోతున్నాం అంటూ కూడా ఆల్రెడీ ప్రకటించేశారు. ముఖ్యంగా ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఎవరైతే ఉన్నారో రీసెంట్ గా కొత్త చీఫ్ ను కూడా ఎన్నుకున్నారు. ఎందుకంటే ఐఆర్జీసీ సంబంధించిన కమాండర్ ను కూడా చంపేశారు. దాని ప్లేస్ లో కొత్తగా వచ్చిన చీఫ్ అహ్మద్ వహీద్ అతను కూడా మేము అటాక్ చేస్తాం, మేము వెనక్కి వెళ్ళాం, అయితే ఇరాన్ లో ప్రభుత్వ పాలన వల్ల ప్రాణాలు విడుస్తాం, లేదంటే యుద్ధంలో ప్రాణాలు విడుస్తాం, మా ప్రాణాలు పోవడం ఖాయం కాబట్టి మేము యుద్ధమే చేస్తా ఉంటున్నారు. మరి చూడాలి, కొన్ని గంటల్లో భారీ స్థాయిలో ప్రపంచం మొత్తం కూడా ఇరాన్ వైపే చూసే పరిస్థితి ఉంది ఇప్పుడు. ఎందుకంటే అక్కడ చాలా ఘోరమైన పరిస్థితి నెలకొంది. ఇంకా యుద్ధం జరుగుతూ ఉంది. ఆ డ్రోన్స్, బాలిస్టిక్ క్షిపణులు, ఇంకా క్షిపణులు అన్ని రకాలుగా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఇప్పటి వరకు ట్రంప్ ప్రకటించారు, అలాగే ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ నెతన్యాహు కూడా ప్రకటించడం అయితే జరిగింది అతను చనిపోయాడని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. అలాగే
మిలిటరీ మీడియా, ఇరాన్కి సంబంధించిన మీడియా అన్నీ కూడా ప్రకటించేశారు. కానీ ఒక పక్క అతను బ్రతికే ఉన్నారంటూ ఒక వర్గం చెప్తుంది. బ్రతికే ఉన్నారు, ఇదంతా కూడా డ్రామా. ఎందుకంటే దీనికి రీజన్ ఏంటంటే వీళ్ళు దాడి చేయం ఆపట్లేదు. సో దీన్ని కంట్రోల్ చేయాలంటే లీడర్ అనే వాడే లేడు, వాడు చనిపోయాడంటే ఖచ్చితంగా దాడి చేసే ప్రయత్నం తగ్గుతుంది. అలాగే 40 రోజుల పాటు సంతాప సభ కూడా ప్రయత్నించారంటే ఆ టైంలో అటాక్ చేయరు, ఎందుకంటే సివిలియన్స్ చనిపోతారు, సామాన్య ప్రజలు చనిపోతారు కాబట్టి అటాక్స్ చేయరు. ఒక డ్రామాని ప్లే చేస్తున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. సో అసలు ఈ అటాక్ అంతా కూడా ఎందుకంటే ఇరాన్ తెలియకుండా అణు అస్త్రాలని చేస్తుంది, న్యూక్లియర్ వెపన్స్ ని ఇచ్చేస్తుంది, దాని గురించి దాడులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అనేది కూడా చెప్తా ఉన్నారు. సో చూద్దాం, మరి అంత్యక్రియలు అయితే ఒక పక్క జరుగుతూ ఉన్నాయి. చాలా కంట్రీస్ లో కూడా చాలా మంది అతనికి సంతాపం తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత చెడ్డోడైనా మంచోడైనా కానీ ఒక కంట్రీకి ఒక లీడర్, ఒక సుప్రీం లీడర్. సో కాబట్టి చాలా మంది సంతాపం తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ మరొక పక్క ఇరాన్కి సపోర్ట్ గా రష్యా, అలాగే ఇంకా కొన్ని కంట్రీస్, చైనా, హిజ్బుల్లా, ఒమాన్, సిరియా, గాజా, అజర్బైజాన్, ఉజ్బెకిస్తాన్ ఇటువంటి మద్దతు కూడా ఉంది. ఒకవేళ అవి కూడా రియాక్ట్ అయితే యుద్ధ వాతావరణం వేరేలా ఉంటుంది, 3వ ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం కూడా ఉంటుందని చెప్తా ఉన్నారు. అలాగే ఇజ్రాయెల్కి, ఇరాన్కి కూడా సపోర్ట్ గా అక్కడ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో చాలా ఉన్నాయి. ఖతర్ కావచ్చు, ఇంకా చాలా కంట్రీస్ ఉన్నాయి, యుఏఈ, ఖతర్, బెహ్రాన్, ఈ కంట్రీస్ కూడా ఇజ్రాయెల్కి, అమెరికాకి సపోర్ట్ గా ఉన్నాయి. సో ఇటు వాళ్ళు రియాక్ట్ అయినా, ఇటు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్న కంట్రీస్ రియాక్ట్ అయినా కానీ వరల్డ్ వార్ 3 చాలా 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 నష్టాన్ని చూస్తారు, చాలా మంది చనిపోయే అవకాశం అయితే ఉంటుంది. సో స్క్రీన్ పైన చూడొచ్చు మనం, ఖమేనీ అంత్యక్రియలు అయితే జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం అక్కడ. మరి సుప్రీం లీడర్ గా వాళ్ళ వారసుని మోజ్దాబా ఖమేనీ అతన్ని ఎన్నుకుంటారా లేదా అనే ఒక పెద్ద ప్రశ్న ఇప్పుడైతే ఖచ్చితంగా ఉంది.